బాధ, భయం 2 వేస్తుంటాయా? ఇవన్నీ విన్నప్పుడు, చూస్తున్నప్పుడు మంచి జీవితం, మంచి వ్యాపారాలు, మంచి కుటుంబం, ఎక్కడో హ్యాపీగా బతుకుతున్నాను. మంచిగా ఏది కావాలంటే అది మన దగ్గరకొచ్చే అంత మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు నేను విన్నాను. అలాంటిది ఒక్కసారిగా పొంగనూరుకొచ్చి ఇల్లు కట్టుకొని, ఇంటి మీద దాడులు జరిగి, భార్య పిల్లలు మంచం కిందకెళ్ళి ఏ గ్లాస్ పగిలిపోతే ఎవరం చనిపోతామో అన్న భయంతో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు చంపేస్తాడన్న భయంతో, ఎక్కడ బాంబులు పెడతారన్న భయంతో, వైప్లస్ కింద వస్తుంటే ఫుల్ గన్మెన్స్. ఏంటి సెక్యూరిటీ కథ ఇవన్నీ అనిపిస్తుందండి డైలీ. ఒకసారి మీ వైఫ్ కానీ పాప కానీ కూర్చున్నప్పుడు ఎందుకండి మనకి ఇవన్నీ? వీటన్నింటికి మానసికంగా సిద్ధపడే నేను ముందుకొచ్చాను. నా జర్నీ ఏదో రెడ్ కార్పెట్ జర్నీ ఉంటుందనో లేదంటే లగ్జరీ లైఫ్ ఉంటుందనో నేను రాలేదు. ఒకటేంటంటే నేను పుట్టింది సాధారణ రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా భగవంతుడు ఒక మహోన్నతమైన చరిత్ర కలిగిన జాతిలో నన్ను పుట్టించాడు. పరశురాముడు లాంటి నడయాడిన ప్రాంతంలో నన్ను పుట్టించాడు. అన్యాయాలని, అక్రమాలని గండ్రగొడ్డలతో తెగ నరికిన పరశురాముడు నడయాడిన ప్రాంతంలో నన్ను పుట్టించాడు. ప్రతి మనిషికి ఒక బాధ్యతతో కూల్చిన జన్మ భగవంతుడు ఇస్తాడని నేను నమ్ముతాను, భగవంతుడిని నేను నమ్ముతాను. సో నాకు కూడా ఈరోజు భగవంతుడు అలాంటి బాధ్యతే పెట్టాడని నేను నమ్ముతాను. సో ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ఏదైతే దోపిడీ వ్యవస్థ ఉందో, రాజకీయ దోపిడీ వ్యవస్థ ఉందో, అరాచక వ్యవస్థ ఉందో, దానికి అంతం పలికి ఒక మంచి ఆశయంతో కూడిన అడుగులు ముందుకు వెయ్యాలని, ఆ దిశగా ముందుకు వెళ్ళాలని భగవంతుడు నాకు ఆ బాధ్యత ఇచ్చాడని నమ్ముతాను. కాబట్టి ఇలాంటి ఏ పరిణామాలు జరిగినా వాటన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కేసులు ఉన్నా, ఇంకోటి వచ్చినా నేను అడుగు ముందుకు వేస్తాను తప్ప ఎక్కడ వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను. 100% ఈ దోపిడీ వర్గాలు, ఈ దోపిడీ పార్టీలని పూర్తి స్థాయిలో ఒక అంతం పలికేంత వరకు మాత్రం నిద్రపోను. అడుగు వేస్తా అన్నారు, ఓకేనండి. ఒక్క అడుగు కూడా నలుగురు గన్మెన్లు లేకపోతే వేయలేని అడుగు, బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు చచ్చిపోతామో, ఎవడు చంపేస్తాడో, ఎవడు స్పాట్ పెడతాడో తెలియని ఈ అడుగు వేస్తేనెందుకు, వేయకపోతే ఎందుకు అనిపించలేదు? నిజంగా చెప్పండి. డెఫినెట్గా అనిపించలేదు. అనిపించింటే ఈరోజు నేను ఇక్కడ ఈ విధంగా పోరాటం చేసేవాడిని కాదు. నిజంగా నాకు అలాంటి భయం ఉండి, లేదంటే అలాంటి ఆలోచనలు ఉండింటే ఒకటి రాజకీయంగా అడుగులు ముందుకేసేవాడిని కాదు. ముందుకు వేసిన తర్వాత వచ్చిన ఇబ్బందులను కావచ్చు, దాడులను కావచ్చు, హత్యా ప్రయత్నాలను కానీ చూసిన తర్వాత అయినా నేను వెనక అడుగు వేసిండేవాడిని. డెఫినెట్గా నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాటమే చేస్తాను తప్ప వెనకడుగు వెయ్యను, నీచమైన రాజకీయాలు కూడా చెయ్యను. ఇది క్లియర్. నేను లాస్ట్ టైం పొంగనూరు వచ్చినప్పుడు మీ ఇల్లు చూపించడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏదో మీ హోమ్ టూర్ చేసింది కాదు, అంతకుముందే దాని మీద దాడి జరిగింది. ఎవరైనా కానీ అంత దాడి జరిగిన తర్వాత ఈ ఇల్లు నాకు కలిసి రాజకీయాల్లో ముఖ్యంగా ఇవే చూస్తారు, నాకు ఈ ఇల్లు కలిసి రాలేదు, ఇంకొక చోట కట్టుకోవటమో ఏదో, లేకపోతే సిటీలో ఉండి రెగ్యులర్గా వచ్చి పోవటం ఏదో ఒకటి చేస్తారు. మీరు ఆ ఇంటిని యాజ్ ఇట్ ఈజ్గా కట్టినప్పుడు ఎలా ఉందో అలానే బాగు చేయించడానికి మళ్ళీ ఇల్లు కట్టినంత అయ్యి ఉంటుంది కూడా అని నేను అనుకున్నాను. ఒకసారి ప్రీవియస్గా వీడియోలు చూశారు చాలామంది, కింద కామెంట్లలో నేను చదివాను, ఏంటి ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకటేనా అన్నారు. ఎందుకు అంటే ఆ శబదం, మీరు ఏదైతే ఇల్లుని కూల్చారో, ఏదైతే ఇంటి మీద దాడి చేశారో, ఆ ఇంటిని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా నేను మళ్ళీ స్థాపించుకొని ఇక్కడే ఉంటాను, మీ ముందు నిలబడతాను, కొడతాను చూడండి అనే ఒక మెసేజ్ ఇద్దామన్నా మీ శత్రువులకి? లేకపోతే డెఫినెట్గా ఎవడో వచ్చి బెదిరిచ్చేస్తే బెదిరిపోవడానికో, లేదా భయపెట్టిస్తే పారిపోవడానికో నేను ఆ లైన్లోనూ లేను, ఆ ఆలోచనలోనూ నేను ఇంతకుముందే చెప్పాను, నేను ఒక ఆశయంతో, ఒక సిద్ధాంతంతో వచ్చిన వాడిని. ఇలాంటి చిల్లర వేషాలు, ఇలాంటి చిల్లర కార్యక్రమాల వల్ల అది వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ దురదృష్టము, అది వాళ్ళ అమాయకత్వం. ఇప్పుడు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ పెట్టారా గ్లాసులు మొత్తం? అప్పుడు బుల్లెట్ ప్రూఫ్లు కాదు కదా. భయం వేసిందా రామచంద్ర గారు? నిజంగా చెప్పండి. భయపడలేదు, భయం లేదు, నేను భయం అంటే నాకు మీనింగ్ తెలియదు. వద్దు, ఫ్యామిలీ మెంబర్స్ భయపడ్డారు, నేను భయపడలేదు. నేను అన్నింటికీ సిద్ధపడే ఉన్నాను. ఆ రోజు కూడా ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఆ రోజు ముందుకు వచ్చిండింటే ఏం చెయ్యాలో కూడా నేను ప్రిపేర్ అయ్యే ఉన్నాను. ఎక్కడా నేను దానికి భయపడో లేదా వెనకడుగు వేసో ఇంకొకటి బాంబులు సిద్ధం చేసుకున్నారా? అంతే కదా, బాంబులో ఇంకోటో సిద్ధం చేసుకుంటే 20,000 మంది మీ ఇంటి మీద వచ్చి బాంబులు సిద్ధం చేసుకుంటే నెక్స్ట్ 24 గంటల్లో ఎవరైతే నా మీద దాడి చేయించారో వాళ్ళు ఉండిండే వాళ్ళు కాదు. నేను ఆ లైన్లో ఉండింటే, నేను ఆ ఫ్యాక్షన్ లైఫ్లో వెళ్ళాలనుకుంటే, ఫ్యాక్షన్ లైఫ్ని లీడ్ చేయాలనుకోంటే, నా మీద దాడి చేసిన వాళ్ళకి 24 గంటల సమయం కూడా తీసుకోండేవాడిని కాదు. నేను ప్రజా జీవితంలో ఉండాలనుకున్నాను. ఏ అధికారాన్ని అయితే అడ్డం పెట్టుకుని ఇలాంటి అరాచకాలు చేస్తున్నారో, ఏ అధికారంతో అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఆ అధికారానికి దూరం చేసి వీళ్ళకి
బుద్ధి చెప్పాలనుకున్నాను, ప్రజలకు మంచి చేయాలనుకున్నాను, రాష్ట్రానికి మంచి చేయాలనుకున్నాను, మార్పు తీసుకురావాలనుకున్నాను. కాబట్టి వీటన్నింటిని భరించాను. ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, ప్రజలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, దీన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం వీళ్ళ యొక్క అరాచకాన్ని, దోపిడీని అంతం చేయడంతో పాటు వీళ్ళ దోపిడీని తిరిగి వీళ్ళకి బుద్ధి చెప్పి వీళ్ళ దోపిడీ ఏదైతే చేశారో దాన్ని వెనక్కి రప్పించే బాధ్యత కూడా బీసీవై పార్టీ. అంటే అది చంపేసే ప్రయత్నమా, లేకపోతే మా జోలికి వస్తే చంపేస్తాం అన్న ఒక మెసేజా అనే సిద్ధాంతం వాళ్ళది. నేను ఏదున్నా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తానని చెప్పడం నాది. సో పెద్దగా పట్టించుకోరు ఏది కూడా. నేను ఏదున్నా చెప్తున్నాను కదా, లీగల్గా వెళ్తాను, నేను ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాను తప్ప వాళ్ళ లైన్లో వెళ్ళాలనుకుంటే నాకు మ్యాటర్ ఆఫ్ 1 minute 1 phone call. కానీ నేను ఏ రోజు ఆ విధంగా నేను ఆలోచించలేదు, ఆలోచించను కూడా. సో ఇంకప్పటి నుంచేనా Y+ ఇమీడియట్గా అమిత్ షా నాకు నా కుటుంబానికి ఉన్న ప్రాణహాని కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ఇంటెలిజెన్స్ గుర్తించారు కాబట్టి ఇచ్చారు. ఇక్కడ ఇందులో వేరే రాజకీయ పరమో ఇంకొకటి ఎటువంటి ఇది లేదు. సో ఇప్పటికీ నాకు తెలిసి Y+ ఉంది మీకే. ప్రాంతీయ పార్టీలలో ఎక్స్-సీఎంలకి సీఎంలకి చూసాం, జడ్జి చూసాం ఆయనకి. నెక్స్ట్ మీకే. మేము ఎక్కడ చూడలేదు ఇక్కడ. ఇది సెక్యూరిటీ గురించి మాట్లాడేటప్పుడు ఈరోజు మీరే అన్నారు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నది మీరే, ఇన్ని పోరాటం చేస్తున్నది మీరే, ఇన్ని కేసులు పెట్టించుకున్నది మీరే, ఇన్ని దాడులు ఎదుర్కొన్నది మీరే. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఒక సైడ్ చూడకూడదు కదా. కానీ నవ్వుతూ ఉంటారా ఏది జరిగినా? నా మంచికే అనుకుంటారా, లేకపోతే ఎప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు? కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనం చేస్తున్న ప్రయాణంలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనకేదో రెడ్ కార్పెట్ జర్నీ ఉంటుందని అనుకున్నప్పుడు చిన్న రాయి గుచ్చుకుంటే కూడా బాధగా అనిపిస్తుంది. ఓకే, అలాంటిది ఏదీ లేదని చెప్పి ముళ్ళబాటలో మనం వెళ్తున్నాం అనుకుని మానసికంగా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నప్పుడు అవేవి తగలవు, ఆ పెయిన్ అనిపించదు. ఓకే, ఇన్ని చూసిన తర్వాత జీవితం అంటే ఏమనిపించింది? వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమని చెప్తారు మీ మాటల్లో? పోరాటం, ఓకే, బాధ్యత. ఓకే, ప్రతి మనిషికి ఒక బాధ్యత ఉంటుంది. భగవంతుడు ఆ బాధ్యతతోటి, అంతేగాని తిన్నాం ఏదో చెప్తారు సినిమాలో డైలాగ్ చెప్పినట్టు, మనం తిని పెరిగి సంపాదించి ఏదో ఆస్తులు కూడా పెట్టడానికైతే మనిషి జన్మే అవసరం లేదు కదా. ఖచ్చితంగా సమాజానికి మంచి చెయ్యాలి, మనం పుట్టిన దానికి ఆ ఒక బాధ్యత తీర్చుకోవాలి అనే ఆశయంతోనే ఉన్నాను. డెఫినెట్గా ఆ మంచి లక్ష్యంతో ఉన్నాను కాబట్టి భగవంతుడు నాకు సహకరిస్తాడనే నమ్మకంతో, భగవంతుడు నాతో ఉన్నాడనే నమ్మకంతో ముందుకు. పూజలు బాగా చేస్తారు కదా, అది నా వ్యక్తిగతమైనది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.